కరీంనగర్లోని దీపికా హాస్పిటల్లో లైంగిక దాడి బాధితురాలు ఫిర్యాదుతో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం వచ్చిన యువతిపై అక్కడి మేల్ నర్సుగా అత్యాచారం పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనపై బాధిత యువతి కరీంనగర్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతి తన తల్లితో కలిసి శనివారం రాత్రి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడే బెడ్పై పడుకొని ఉంది. తల్లి మాత్రం వెయిటింగ్ హాల్లో నిద్రించింది. ఈ సమయంలో ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్న యువకుడు తెల్లవారుజామున మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బాధితురాలిపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. మత్తుకు తగిన అనంతరం యువతి అస్వస్థగా అనిపించడంతో తల్లికి విషయం తెలిపింది. ఈ విషయం తల్లి ఆసుపత్రి సిబ్బందికి నిలదీయగా వెంటనే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. ఏమున్నాయని చూడడానికి వచ్చాము. సో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. సో అవి సెర్చ్ చేసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. లైక్ స్టాఫ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా రిజిస్టర్లో ఉన్నాయి. సో స్టాఫ్లో మనకు సబ్మిట్ చేసిన డిఆర్ఎల్ ఉన్నటువంటి 1-2 పాయింట్స్ ఏవైతే మనకు చేంజ్ చేసినప్పుడు చెప్పలేదో వాటిని చేంజ్ చేసుకోవడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా అప్ టు ద డేట్ ఉన్నది. ఎవ్రీథింగ్ యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ మాత్రం ఉన్నాయి. రిమైనింగ్ ఇష్యూస్ అవన్నీ కూడా డిపార్ట్మెంట్ సంబంధించి ఐ సబ్మిట్ ద సేమ్ రిపోర్ట్ టు ద డిఎంహెచ్. ఏమైనా యాక్షన్ తీసుకుంటారు సార్? ఇనిషియల్గా అయితే మా పరిధి వరకు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఐ సీజ్డ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయడానికి అనుకున్నాము, కానీ వీలు పడలేదు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పారు. సో రిమైనింగ్ ఆల్ డిఆర్ యాక్ట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. అంటే అది మేము చెప్పలేమండి. మేమైతే డీవీఆర్ ఉందేమో చూడడానికి వచ్చాను. యాజ్ ఎ డిప్యూటీ డిఎంహెచ్ఓ చూడడానికి వచ్చాను. సో దట్ వాజ్ ద మెయిన్ మోటో నేను రావడానికి, పర్సనల్గా సర్ప్రైజ్గా రావడానికి అదే కారణం. కాకపోతే అది వాజ్ హ్యాండ్ అవుట్ బై ద డిపార్ట్మెంట్. అంటే కొంతమంది స్టాఫ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు జనరల్గా అయితే డిఆర్ఎఫ్ ప్రతి ఒక్క పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఒక ఏఎన్ఎం చేంజ్ అయింది, ఒక స్టాఫ్ నర్స్ చేంజ్ అయింది, ఒక డాక్టర్ చేంజ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మాకు డిఆర్ఏ దృష్టికి కంపల్సరీ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అవి ఇవ్వలేదు ఒకటి. కొంతమంది టెక్నికల్గా సర్టిఫికేట్స్ ఏవైతే ఇప్పుడు మా దగ్గర లేవన్నారు, టెక్నికల్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్క చేంజ్ అనేది డిఆర్ఏకి ఇవ్వాలి. ఎస్ ఉండాలి. వాళ్ళు మాకు సబ్మిట్ చేసిన రిజిస్టర్ ప్రకారంగా అయితే పేర్లు అవైతే ఉన్నాయి. సో డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ మేము అడగడం జరిగింది. ఆధార్ కార్డ్స్ అయితే లేవు వాళ్ళ దగ్గర. సోకాల్డ్ పేరు అయితే రిజిస్టర్లో ఉంది. అటు స్టాఫ్ రిజిస్టర్లో మాత్రం సోకాల్డ్ దీక్షిత్ అనే పేరు అయితే చూడడం జరిగింది. అది కూడా నేను బైండ్ అవుట్ చేసుకున్నాను. సైన్స్ ఇనిషియల్ పెట్టుకొని బైండ్ అవుట్ చేసుకున్నాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ కాబట్టి ఐ సబ్మిట్ టు ద డిస్ట్రిక్ట్. మా దగ్గర రికార్డులో ఆ పేరు లేదు. అంటే మనకు పీసీపీఎన్డిటీ కానీ ఇవన్నీ కూడా యాక్ట్ ప్రకారం ఉండాల్సిన అన్ని నామ్స్ అయితే ఉన్నాయి. లేటెస్ట్ పీసీపీఎన్డిటీ కూడా చెక్ చేయడం జరిగింది. స్కాన్ రిపోర్ట్స్ కానీ అవన్నీ చూడడం జరిగింది. వేరే అదనంగా మాత్రం వేరే మా దగ్గర లేని అయితే లేదు. అదొకటి మాత్రం నోటీస్ చేయడం జరిగింది. స్టాఫ్లో ఉన్నటువంటి చేంజెస్, మా డిఆర్ఏ దగ్గర ఉన్నటువంటి చేంజెస్ కొన్ని అవకతవకలు ఉన్నాయి. అది మేము నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు డాక్టర్ గారు. ప్రైవేట్ హాస్పిటల్ దీపికలో ఒక మహిళా లేడీ జ్వరం వస్తుందని, వ్యాధి నయం చేయాలని డాక్టర్ గారికి సంప్రదిస్తే అడ్మిట్ కావాలనే సూచన మేరకు పాపం ఆమె వైద్యం చికిత్స అందిస్తూ రోగానికి నయం చేయాలని అడ్మిట్ అయితే దీనిలో ఉన్న ఒక ల్యాబ్ టెక్నీషియను లైంగిక దాడికి పాల్పడి అగత్యారం చేయడం చాలా సిగ్గుచేటు.
ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో దేవుళ్ళు ఉన్నారో లేదో కానీ దేవుళ్ళుగా భావించి వ్యాధి నయం అవుతుందని చెప్పి ప్రాణాలు ప్రాణంగా పెట్టి వాళ్ళ చేతిలో పెడితే ఈరోజు లైంగిక దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ హాస్పిటల్ డైరెక్టర్ మన చైర్మన్ అయిన వెంకటేశ్వర్లు సిబ్బందిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోకపోవడము, హాస్పిటల్లో అర్హతలైన వైద్యులను పెట్టకపోవడము, కనీసం స్టాఫ్ నర్స్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, అది వీళ్ళకి అర్హత ఉందా లేదా ఏమాత్రం తెలియకుండా తక్కువ డబ్బులు వేతనాలతోటి చలిచాలన జీతాలతోటి సిబ్బందిని పెట్టుకొని ఇలాంటి దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. కేవలము దక్షిణకే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం చేసి చేతులు దులుపుకోవడం కన్నా ఏదైతే హాస్పిటల్ చైర్మన్ ఉన్నారో డాక్టర్ వెంకటేశ్వర్లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్లో కూడా ఈయనకు ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఆయనపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనకు కూడా రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వైద్యాధికారులు ఏ హాస్పిటల్లో కూడా ఇప్పటి వరకు తనిఖీలు నిర్వహించకపోవడము, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడము, ఈరోజు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ తోక పేర్లు పెట్టుకొని అసలు అర్హులైన వైద్యులు ఉన్నారా లేరా నిజ నిర్ధారణ కమిటీలు పెట్టి తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఈరోజు ఒక బాలికపై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో లైంగిక దాడి చేస్తున్నారంటే ఈరోజు సభ్య సమాజం ఏమని ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా వైద్యాధికారులను ప్రశ్నిస్తున్నాం. కాబట్టి కేవలం మేము నోటీస్ ఇచ్చినాము, షోకాజ్ నోటీసులు ఇచ్చినామని పరిమితం కాకుండా ఈ హాస్పిటల్ అనుమతులను రద్దు చేయాలి, ఈ హాస్పిటల్ను తక్షణమే సీల్ చేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే బాధితురాలు మహిళ ఉందో ఆ మహిళ కూడా 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ హాస్పిటల్లో చూసినట్లయితే కనీసము అర్హులైన సిబ్బందిని పెట్టకుండానే ఈరోజు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ యాజమాన్యము కేవలం డబ్బులు సంపాదించాలి, వ్యాపార దృక్పథంతో ఈ హాస్పిటల్ నడిపిస్తున్న సందర్భం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా పేద రోగులకు న్యాయం చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్కు వైద్య చికిత్స మీద నమ్మకం ఉండాలంటే వైద్యాధికారులు, పాలనా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ప్రైవేట్ హాస్పిటల్పై నిఘలు పెడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే డాక్టర్ వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి దీపిక హాస్పిటల్ను మూసివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ హాస్పిటల్ను మూసివేయకపోతే, డాక్టర్ను అరెస్ట్ చేయకపోతే ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక సంఘాలను కలిపి మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.